కడప కార్పొరేషన్ సర్వసభ సమావేశం రచ్చరచ్చగా సాగుతోంది. పాలక మండలి ప్రతిపక్ష కార్పొరేటర్లు నినాదాలతో హోరెత్తించారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ ఇటీవల టీడీపీలో చేరిన కార్పొరేటర్లు నినాదాలు చేస్తుంటే గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కార్పొరేషన్ వద్దకు చేరుకున్నాయి. అయితే ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు పోలీసులు. ప్రధానంగా పాలక మండలి ఇవాళ కేంద్రం నుండి మంజూరయ్యే 15వ ఫైనాన్స్ కు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయాలని యోచిస్తుంటే ఎలాగైనా మేయర్ కుర్చీ పక్కన ఎమ్మెల్యే కూడా కుర్చీని ఏర్పాటు చేయాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కడప జిల్లా నుండి మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. కార్పొరేషన్ సమావేశం గందరగోళంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే మేయర్ ఎవరైతే కొనసాగుతా ఉన్నారో వైసీపీ నేత సురేష్ బాబు అధ్యక్షతన సమావేశానికి ఇటు వైసీపీ శ్రేణులు కార్పొరేటర్లందరూ కూడా పిలుపునిచ్చారు. ఆ మేరకే సమావేశాన్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో దాదాపు 50 మంది కార్పొరేటర్లు ఉంటే వారిలో 8 మంది టీడీపీ సైకిల్ ఎక్కారు. తీర్థం పుచ్చుకున్నటువంటి తర్వాత జరుగుతున్నటువంటి సమావేశంలో అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అనుకూలంగా అక్కడ ఒక కుర్చీని ఏర్పాటు చేయాలి. గతంలో సమావేశాలు నిర్వహించేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు కమలాపురం ఎమ్మెల్యేకి కూడా ఇలా 2 స్థానాలు కేటాయించారు. ఇప్పుడైతే కేవలం మేయర్కు మాత్రమే ఒక సీటును కేటాయించి మిగతా సీట్లన్నీ తొలగించారు. దీనిపై పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి మాధవిరెడ్డి ఈ 8 మంది కార్పొరేటర్లను కూడా పార్టీలో చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారితో పాటు కలిసి ఈమె కూడా ఈ యొక్క పోడియం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. మహిళ అని చెప్పి చూడకుండా నన్ను అగౌరవపరుస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో 15th ఫైనాన్స్ కి సంబంధించి ప్రధానంగా నిధులు మంజూరు అవుతున్నటువంటి బిల్లును ఆమోదించాలి. దానికి టీడీపీ శ్రేణులన్నీ కూడా అడ్డుపడతా ఉన్నాయని చెప్పేసి అటు వైసీపీ మేయర్తో పాటు కార్పొరేటర్లు ఎవరైతే 40 మంది ఉన్నారో వారందరూ కూడా ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కుర్చీని వేసేంత వరకు కూడా సభను నడపనివ్వము, అడ్డుకుంటామని చెప్పేసి ఇటు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేతో పాటు మొండికేసుకొని కూర్చున్నటువంటి నేపథ్యంలో ఎట్లయినా కూడా సమావేశాన్ని జరపాలి, ఈ యొక్క బిల్లును ఆమోదపరచాలి. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క బిల్లు రిజర్వేషన్ పాస్ కాకపోతే మొత్తం నిధులు కూడా కేంద్రానికి వెనుకపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమ అనుచర వర్గాన్ని అంతా వేసుకొని టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అటు ఎమ్మెల్యే కావచ్చు, కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేసినటువంటి తరుణంలో కొద్దిగా స్వల్ప తోపులాట కూడా ఏర్పడింది. దీని అందరిని కూడా పోలీసులు పూర్తిగా అడ్డుకుంటా ఉన్నారు. ఎవరినే కానీ లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతానికైతే సమావేశం కొనసాగుతూ ఉంది. పోడియంలో మొత్తం కూడా నినాదాలు అయితే భారీ స్థాయిలో నినాదాలను అయితే 2 పార్టీ వర్గాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఉన్నారు. మేయర్ను చుట్టుముట్టారు. పూర్తిగా కూడా ప్రసంగాన్ని అడ్డుకుంటూ వచ్చారు. రిజర్వేషన్ను పూర్తిగా అడ్డుకుంటాం, ఈ యొక్క బిల్లు అయితే ప్రస్తుతం ఆమోదం పొందకూడదని చెప్పేసి అటు టీడీపీలో చేరినటువంటి వైసీపీ రెబల్ కార్పొరేటర్లందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిణామం అయితే కడప కార్పొరేషన్లో చోటు చేసుకుందని చెప్పి భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6 టీవీ న్యూస్, కడప జిల్లా నుండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్